రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమానికి అన్ని సంఘాలు ఇన్ని రోజులుగా విభజించి పాలించినట్లు సంఘాలను ఎడగొట్టినారు. కానీ ఈరోజు అన్ని సంఘాలు ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు ఐక్యమే ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని మొన్న బంద్ కార్యక్రమం, ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ మరి ఐక్యంగా ఈరోజు అయిందంటేనే విజయానికి దగ్గరలో ఉన్నటువంటి అర్థం. ఈ సమయంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాజా గారు కానీ కృష్ణ గారు కానీ మరి మిగతా నాయకులకు గణేష్ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందరి ఆశయం ఒకటి, ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి నష్టం జరుగుతూ ఉంది, అవమానాలు జరుగుతూ ఉన్నాయి, అణచివేదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అవమానాలు వద్దు, మనకు కూడా రాజ్యాంగంలో వాటా కలగాలి, చదువుకున్న మన పిల్లలకు చదువుకోవడానికి రిజర్వేషన్ కలగాలి, ఉద్యోగాలలో రిజర్వేషన్ రావాలి, రాజకీయ రిజర్వేషన్, ఈ మూడు అనేవి ప్రధానమైనటువంటి. మరి ఇవన్నీ కావాలంటే మనందరూ తెలుసు, రాజ్యాంగ సవరణ చేయాలి. 9th షెడ్యూల్లో పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేస్తే దీనికి పూర్తి హక్కులు వస్తాయి, తమిళనాడు తరహా. మరి ఈరోజు ఒక్క పార్లమెంట్ సభ్యుడన్నా పార్లమెంట్లో ఒక మాట మాట్లాడిండా? బీసీ సోదరులారా ఆలోచన చేసుకోండి. ఒక్క ఎంపీ అన్నా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక గంటలో అయిపోతుంది పని, ఒకటే గంటల ఇద్దరు కూర్చుందంటే ఇమ్మీడియట్గా క్యాబినెట్ పెట్టుకోవచ్చు, తర్వాత ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. కానీ ఇద్దరు అనుకుంటే ఒక గంట సేపట్లే పనిని 4.5 కోట్ల మందిలో 2.5 కోట్ల మందిని రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి మీరు ఇన్ని ఉద్యమాలు చేసినా రెండు ప్రధానంగా 240 సీట్లు రాహుల్ గాంధీ గారు చాలా సంతోషం, ఎన్నో సంవత్సరాల తర్వాత నోటి నుంచి ఆశయం నెరవేర్చాలి బీసీలు అని చెప్పి ఒక మాట వచ్చింది. మరి దానికి కట్టుబడి ఉండాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేయాలి? మౌనంగా ఉంటే అవుతుందా? ఢిల్లీలో ధర్నాలు చేయాలా, ప్రధానమంత్రిని కలవాలా, రాష్ట్రపతిని కలవాలా, అవసరం అనుకుంటే అక్కడ ఎంపీలందరూ అమరనిరాదీక్ష చేయాలా. మరి బీజేపీ ఎంపీలు కూడా, మరి మీరు కూడా ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెన్నంటి ఉంటారు ఖచ్చితంగా కూడా. ఇది దేశవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలు ఉన్నాయి దేశంలో, ఎన్ని అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. చూడండి, స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళకు కూడా అడుగడుగున అవమానాలే తప్ప ఏది లేదు. రాజ్యాంగంలో నిన్న ఒక వ్యక్తి అన్నాడు, రవంత రాజకీయం ఉంటేనే బాగుపడతారని, అధికారం ఉంటేనే రవంత రాజకీయం ఉండాలా, కోట్లు ఉంటే కాదని. ఎంత మనసులకైనా సరే ఈరోజు టాటా అంబానీ గాడు ఇంకెవరెవరో తిరుపతికి వచ్చినా ఒక ఎంపీ వస్తాడు, ఒక ముఖ్యమంత్రి వస్తాడు, పక్కన జరిపేస్తాడు. అంటే పైసలకు లేదు విలువ. విలువ అనేది రాజ్యాధికారంలో ఉంది విలువ.